హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్, నేను మీ జిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ వీక్ 8 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్కి రావడం అయితే జరిగింది కదా. ఈ 8 కంటెస్టెంట్స్కి అనఫిషియల్ ఓటింగ్ పోల్స్లో ఏ విధమైన ఓటింగ్ వచ్చిందనేది ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం. అలాగే ఈరోజు హౌస్లో రేషన్ టాస్క్ అయితే ఉండబోతుంది. ఈ టాస్క్ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది కూడా ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం. అలాగే సోనియా, విష్ణుప్రియ ఈ 2 కంటెస్టెంట్స్ మధ్య నామినేషన్లో పెద్ద గొడవే జరిగింది కదా. ఈ గొడవలో ఎవరిది కరెక్ట్ అనుకుంటున్నారో, ఎవరిది రాంగ్ అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫ్రెండ్స్ మన ఛానల్కి వస్తున్నారు, చూస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్ది వైరల్ అవుతుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అలాగే కొద్ది పెద్ద మనసు చేసుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ అయితే దూసుకెళ్ళిపోతున్నాడు. ఇతనికి 24% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి సూపర్ ఓటింగ్ రావడం అయితే జరుగుతున్నది. అలాగే సెకండ్ ప్లేస్లో విష్ణుప్రియ ఉన్నది. ఈమెకి 20% ఓటింగ్ అయితే నమోదైంది. ఈమెకు కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే థర్డ్ ప్లేస్లో మణికంఠ ఉన్నాడు. ఇతనికి 14% ఓటింగ్ అయితే నమోదైంది. మణికంఠ ఓటింగ్ షాకింగ్ ఓటింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఫోర్త్ ప్లేస్లో శేఖర్ భాష ఉన్నాడు. ఇతనికి 10% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, మణికంఠ, శేఖర్ భాష ఈ 2 కంటెస్టెంట్స్ యొక్క ఓటింగ్ అయితే రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నది. అలాగే ఫిఫ్త్ ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు. ఇతనికి 8.5% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే సిక్స్త్ ప్లేస్లో నైనిక ఉన్నది. ఈమెకు 8.5% ఓటింగ్ అయితే నమోదైంది. సెవెంత్ ప్లేస్లో సీత ఉన్నది. ఈమెకు 7% ఓటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి 6.5% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ను బట్టి చూసుకుంటే ఆదిత్య ఓం, నైనిక, సీత, పృథ్వీరాజ్ ఈ 4 కంటెస్టెంట్స్ అయితే డేంజర్ జోన్లో ఉండడం అయితే జరుగుతున్నది. మోర్ డేంజర్ జోన్లో పృథ్వీరాజ్ అలాగే సీత ఈ 2 కంటెస్టెంట్స్ మోర్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరుగుతున్నది. ఎవరైనా వీళ్ళ ఫ్యాన్స్ మీరు ఉంటే వీళ్ళకు ఓటు వేసుకొని అలాగే మిస్డ్ కాల్ ఇచ్చి వీరిని అయితే మీరు సేవ్ చేసుకోండి. లేదంటే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే హైగా కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, నామినేషన్లోకి వచ్చిన 8 కంటెస్టెంట్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీకు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే ఈరోజు హౌస్లో రేషన్ టాస్క్ అయితే జరుగుతున్నది కదా. ఈ టాస్క్లో హౌస్లోకి కొంతమంది దొంగలు వచ్చి హౌస్లో ఉన్న రేషన్ మొత్తం తీసుకొని వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్, ఇప్పుడు హౌస్లో ఎటువంటి రేషన్ ఉండదు. దీనికి సంబంధించి హౌస్లో కొన్ని టాస్క్లు అయితే పెడతాడు. టాస్క్లు ఆడి వీళ్ళైతే రైస్ని అయితే సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఈ టాస్కుల్లో కంటెస్టెంట్స్ల మధ్య అయితే కొద్దిగా గొడవలు అయితే జరుగుతాయి. ఈ గొడవలు జరగాలని బిగ్ బాస్ అయితే ఈ ప్లాన్ చేశాడు. ఎందుకంటే బయట అయితే ఈ షోకి అయితే బజ్ అయితే చాలా తక్కువ ఉన్నది, చాలా బోరింగ్గా ఉందని ఆడియన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 6 లాగే ఈ సీజన్ కూడా ఫ్లాప్ అవుతుందో ఏమో అని బిగ్ బాస్ ముందుగానే ప్లాన్ చేసి ఈ విధంగా చేస్తున్నారు. స్టార్టింగ్ రోజు నాగార్జున గారు ఏమన్నారు, హౌస్లో నో రేషన్ ఉంటుంది, మీరు టాస్క్లు ఆడి రేషన్ సంపాదించుకోవాలని ఉంటుందని నాగార్జున గారు అయితే చెప్పారు కదా. కానీ వీళ్ళు అలా చేయకోకుండా ఫుల్ రేషన్ హౌస్లోకి పంపిస్తే వాళ్ళు చిల్లు కొడుతున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకని బిగ్ బాస్ మామ అయితే ఈ విధమైన స్ట్రాటజీని యూజ్ అయితే చేస్తున్నాడు. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే ఈ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉండబోతున్నది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నాకు తెలిసి ముక్కు అవినాష్ వచ్చే ఛాన్స్ అయితే హై ఉన్నాయి. ఇతను హౌస్లోకి వస్తే కొద్దిగా హౌస్లో ఫన్ ఉంటుంది, అలాగే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలాగే ఇతను టాస్క్లు కూడా బాగా ఆడతాడు, ఆర్గ్యుమెంట్లు కూడా బాగా చేస్తాడు. ఇతను కొద్దిగా హౌస్లోకి వచ్చాడంటే టీఆర్పీ కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి రిలీ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.